హాయ్! మానిటర్ అన్బాక్స్ చేసాను. ఎట్లుంది? నేను రివ్యూ చూద్దాం ఈరోజు. సో, మోడల్ వచ్చేసి U3225QE 75,000 ఉంది. సో, అట్లా చూద్దాం. తెలుగులో లేవు దీనిపైన రివ్యూస్. సో, ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ఇది తీసుకుంటే అన్నట్టు చేస్తున్నా. జస్ట్ ఇది తిప్పేస్తే ఓవరాల్ లుక్ బాగుంది. నా మ్యాక్‌కి కనెక్ట్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంది. హాయ్! ఇదే డెల్ U3225QE మానిటర్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది చూడగానే నాకు ఏమంత అనిపించలేదు. వావ్ అన్నట్టు. నార్మల్‌గా కలర్స్ ఉన్నాయి ఏంది అని అనిపించింది. సో, అంటే ప్రీవియస్‌ది ఒక 24 ఇంచెస్ మానిటర్ నా దగ్గర ఉంది. ఏసర్ కలర్స్ మొత్తం సాచురేటెడ్, ఓవర్ సాచురేటెడ్ అట్లా ఉన్నందుకు చూసి చూసి అలవాటు అయిపోయి సడన్ గా చూసేవరకు ఇదేంది కలర్స్ ఏంది ఇలా ఉన్నాయి అని అన్నట్టు అనిపించింది స్టార్టింగ్ లో. ద థింగ్ ఈస్ ఇవి యాక్యురేట్ కలర్స్. సో కొంచెం మైండ్ అలవాటు అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది, కానీ యాక్యురేట్ కలర్స్ అని అర్థమైంది. ఫీచర్స్ వచ్చేసి స్క్రీన్ పైన చూడొచ్చు. 32 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి మానిటర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎన్హాన్స్డ్ ఐపీఎస్ బ్లాక్, 3000:1 కాంట్రాస్ట్. ఓలెడ్ అంతా కాదు, ఓలెడ్ లో ఇంకా బ్లాక్స్ ఉంటాయి. ఇన్ఫినిట్ 1 కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. సో 3000 అంటే చాలా ఎక్కువ ఐపీఎస్ కి. 100% ఎస్ఆర్జీబీ, 99% DCI P3. టెక్నికల్ స్టఫ్ అంతా ఇంకా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఇంకొకటి డిస్ప్లే HDR 600. HDR అంటే ట్రూ హెచ్డిఆర్ కాదు ఇది, అంటే లైక్ ఓలెడ్ లో ఉన్నట్టు. దాంట్లో 1000 ప్లస్ ఉంటుంది అంతా. ఇది 600. అంటే 600 అంటే ఐపీఎస్ లో చాలా ఎక్కువ. అంటే ఐపీఎస్లలో చాలా ఉన్నాయి మోటార్స్, ఓన్లీ 400 నెట్స్ మాత్రమే. సో ఇది 600 సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అనుకోవచ్చు. నో బిల్ట్ ఇన్ స్పీకర్స్, అంటే ప్రీమియం మానిటర్ లో అంతే స్పీకర్స్ రావు, బిల్ట్ ఇన్ రావు. ఎవరి కోసం ఈ మానిటర్? గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్, ఇట్లా కలర్ యాక్యురేట్ పని చేసే వాళ్ళకంతా ఇది 4K 32 ఇంచెస్ కాబట్టి మొత్తం షార్ప్ ఉంటాయి, అంటే పిక్చర్ క్వాలిటీ అంతా. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే 3000:1 కాంట్రాస్ట్ అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఇది ప్రైస్ ఎందుకు ఎక్కువ? దీంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. లైక్ పోర్ట్స్ కానీ, ఇప్పుడు ఇక్కడ కూడా టైప్ సి, 2 టైప్ సిలు 15 వాట్స్. సో ఇంకా కూడా పోర్ట్స్ చాలా ఉన్నాయి. ఫర్ గేమింగ్ నో, ఇది గేమింగ్ మానిటర్ కాదు. 120 హెర్ట్జ్ ఉంది, ఆడొచ్చు, కానీ 8 మిల్లీ-సెకండ్స్ రెస్పాన్స్ రేట్ దీనిది. ఫాస్ట్ మోడ్ లో పెట్టుకుంటే గోస్టింగ్ ఎక్కువైపోతుంది. ఫాస్ట్ మోడ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, 5 మిల్లీ-సెకండ్స్ అవుతుంది, కానీ గోస్టింగ్ ఎక్కువ ఉంటుంది. గోస్టింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఫ్రేమ్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. అన్నిటికీ బెనిఫిట్ కావాలి, అన్నిటికీ పర్ఫెక్ట్ ఉండాలంటే ఓలెడ్ బెస్ట్. 1 మిల్లీ-సెకండ్స్ ఆ రెస్పాన్సివ్ టైంలో ఉంటుంది. అవి కలర్స్ బాగుంటుంది, ఓవరాల్ బెస్ట్ అది. కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బిల్లో కూడా ఒకటి ఉంది 80,000 అనుకుంటుంది, అది కూడా బాగుంటుంది. సో ఒక 6,000 ఎక్స్ట్రా ఇచ్చి అంటే నాకు ఓలెడ్ వస్తుండే. కానీ ఓలెడ్ ఎందుకు తీసుకోవాలి అంటే దాంట్లో బర్నింగ్ ఇష్యూ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎక్కువసేపు స్క్రీన్ ఆన్ చేసి పెట్టేస్తే ఫ్రేమ్ అనేది బర్న్ అయిపోతుంది. ఇంకోటి ఉంటుంది దాంట్లో ఫీచర్ కూడా, ఇట్లా లైక్ రిఫ్రెష్ చేసుకోవచ్చు, కానీ రిస్క్ ఎందుకు? ఐపీఎస్ అయితే మనం టెన్షన్ లేదు, ఎంతసేపు అని అట్లా వదిలేసి వెళ్ళొచ్చు ఆన్ చేసుకొని. కానీ అది అలా కాదు, బర్నింగ్ ఇష్యూ ఒకటి ఉంటుంది. డెడ్ పిక్సెల్ కూడా చాలా విన్నాను. ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి ఐపీఎస్ తీసుకున్నా. ఐపీఎస్ లో అది ఆ రిస్క్ ఉండదా అంటే ఉంటుంది, జస్ట్ ఏంటంటే కొంచెం తక్కువ. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఏమైనా కవర్ చేయలేదు అని అంటే కామెంట్లో చెప్పండి. అంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి చాలా తక్కువ మంది చూడొచ్చు. కానీ ఏంది ఎందుకు తీస్తున్నా ఈ వీడియో అంటే, ఈ మోటార్ గురించి అసలు తెలుగులో కాదు, ఇండియాలో చాలా తక్కువ రివ్యూస్ ఇట్లాంటి మోటార్స్ కోసం. నేను తీసుకున్నా కదా అని చెప్పేసి పెడుతున్నా. ఇది రివ్యూ ఛానల్ కాదు, జస్ట్ ఏదో హెల్ప్ అవుతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే అన్నట్టు ఒక ఐడియా కోసం పెడుతున్నా. సో అందుకోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, బడ్జెట్లో ఏమైనా మానిటర్లు చెప్పాలన్నా అడగండి, నేను అందరికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇది ఎలా ఉంది అని అంటే నాకు నచ్చలేదు. కలర్స్ ఉంది, ఇదేంటి మొత్తం వాష్డ్ అవుట్ అయిపోయినాయి కలర్స్ అని అనుకున్నా. తర్వాత కొన్ని సాంగ్స్ చూసిన, ఆ సాంగ్స్ చూస్తే అంటే స్కిన్ టోన్స్ అనేటివి క్లియర్ గా అనిపిస్తున్నాయి. అరే బాగుంది కదా స్కిన్ టోన్స్ ఇవంతా అని చెప్పేసి అనుకున్నా, కానీ కలర్ఫుల్ గా లేవు ఎస్ఆర్జీబీ మోడ్ లో చూస్తుంటే. సో అవి యాక్యురేట్ కలర్స్. తర్వాత కస్టమ్ మోడ్ లో ఆన్ చేస్తే అప్పుడు కలర్స్ అనేవి పాప్ అయినాయి. జస్ట్ ఎందుకు తీసుకున్నా అంటే వీడియో ఎడిటింగ్ కోసం, కలర్ యాక్యురసీ కోసం. 10,000 to 20,000 మానిటర్లు కూడా కాదా అంటే అవుతుంది. సో అందరికి అవసరమా ఈ మానిటర్? నో. బడ్జెట్ ఎంత ఉంటే బడ్జెట్లో ఆ బడ్జెట్లోనే తీసుకోవాలి, ఏం ఎక్స్ట్రా స్పెండ్ చేసే అవసరం లేదు. సో మానిటర్ అయితే బాగుంది. ఇది ఎన్ని డేస్ అయింది? 4 days అవుతుంది యూజ్ చేసి. స్టార్టింగ్లో అయితే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నా,
తేడా కొట్టేసింది మొత్తం కలర్స్ అంతా. కానీ మనకి యాక్యురేట్ కలర్స్ ఎప్పుడు చూడలేం కాబట్టి అట్లా తేడా కొట్టింది. తర్వాత ఒకసారి యూస్ టు అయిన తర్వాత పర్ఫెక్ట్ కలర్స్ అని అర్థమైంది. కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు అంతా చేసేటప్పుడు కొంచెం ఆ డార్క్స్ కానీ ఆ బ్లాక్స్ కానీ కలర్స్ కానీ క్లియర్ స్కిన్ టోన్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మనం రాంగ్ అనేది ఉండదు. ఇప్పుడు మనం దీంట్లో ఎడిట్ చేసి పెట్టేస్తే ఏ సోషల్ మీడియా ఎక్కడ అప్లోడ్ చేసినా సరే సేమ్ ఉంటాయి. అట్లా అంటే టెన్షన్ ఫ్రీ. ఇంకేమైనా మర్చిపోయినా నాకు తెలియదు. అండ్ HDR 600 సపోర్ట్ చేస్తుంది. ఇది హైయెస్ట్ ఏం కాదు, ఓకే. ఎందుకంటే అదే OLED తీసుకున్నామంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుంది HDR. అప్పుడు అది బెటర్, అంటే కరెక్ట్ HDR కనిపిస్తుంది. సో 600 అంటే నార్మల్ IPS కంటే ఎక్కువనే. నార్మల్ IPS లో 400 నిట్స్ అట్లా ఆ రేంజ్ లో ఉంటుంది. ఇది 600 కాబట్టి ఓకే. అండ్ 120 Hz డిస్ప్లే. స్క్రోల్ చేసేటప్పుడు కానీ ఏమన్నా గేమ్స్ ఆడాలనుకున్నా కానీ 120 Hz అక్కడ అట్లా హెల్ప్ అవుతుంది. ప్రొడక్టివిటీ మానిటర్లో 120 Hz చాలా తక్కువ ఉన్నాయి, అంటే లైక్ 60 Hz ఎక్కువ. అంటే ఎందుకంటే అదే సరిపోద్ది చాలా మందికి. 120 Hz ఏంటంటే కొంచెం క్లీన్ గా కొంచెం స్మూత్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. ఒకవేళ సపోజ్ ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి. సో ఓవరాల్ అయితే బాగుంది. మీరు బడ్జెట్ ఇట్లా పెట్టాలి అని అనుకుంటే బెనిఫిటే. లేదు ఒక 20,000 తక్కువ పెట్టేసి తీసుకుందామన్నా ఆ బెన్క్యూలో న్యూ మోడల్ ఒకటి వచ్చింది, అది బాగుంది. అది PV సంథింగ్ ఏముంది, నేను చూసా ఇక్కడ. సో అది కూడా బాగుంది, తీసుకోవాలంటే అది కూడా తీసుకోవచ్చు. 57,000 సంథింగ్ అట్లా ఉంది. థ్యాంక్ యూ, బై.